మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగే కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. ఈ లిరిక్ టీవీకే పార్టీ అధినేత విజయ్కు సరిగ్గా సరిపోతుంది. తమిళనాడు రాజకీయ సంక్షోభాన్ని ఆయన మౌనంగానే తెరదించారు. గవర్నర్ ఎన్నిసార్లు వెనక్కి పంపినా ఆయన ఓపిగ్గా మౌనంగానే ఉన్నారు. చిన్న పార్టీలు మద్దతు ఇచ్చి తిరిగి వెనక్కి తీసుకున్నా ఏమీ అనలేదు. డిఎంకే, ఏఐడిఎంకే పొత్తు ప్రచారంపై నోరు మెదపలేదు. చివరికి మౌనంగానే ఉంటూ అందరి మద్దతు పొంది సీఎం అయ్యారు. ఈరోజు మనం చూస్తున్నది ఒక సాధారణ ప్రమాణ స్వీకారం కాదు, కఠోర శ్రమ. ఏళ్ల తరబడి మౌనం పాటించిన ఒక వ్యక్తి గెలుపు. ఎవరిని విమర్శించకుండా, ఎవరిని తక్కువ చేయకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వచ్చిన ఒక వ్యక్తి విజయగాథ. ఆ వ్యక్తి పేరే జోసెఫ్ విజయ్. సినిమాల్లోకి వచ్చిన మొదటి రోజుల్లో అతని ఎవరూ హీరోగా అంగీకరించలేదు. అతను హీరో అవుతాడా, అతనితో సినిమాలు నడుస్తుందా అనే మాటలు వినిపించేవి. కొన్ని సినిమాలు ఫెయిల్ కావడంతో ఇది నీ వల్ల కాదు అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. కానీ విజయ్ ఆగలేదు, ఎవరినీ తప్పుపట్టలేదు. తనలో లోపాలుంటే వాటిని సరిచేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను మెల్లగా తనను తాను మార్చుకున్నాడు, కష్టపడ్డాడు, తన పనితోనే సమాధానం చెప్పాడు, తన ఎదుగుదలను తన పనితోనే చూపించాడు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత హయాంలో తన సినిమా విడుదలపై రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. వ్యవస్థలో ఎదురైన అడ్డంకులు అతనికి ఒక విషయం నేర్పించాయి. పవర్ లేకపోతే మన మాటకు విలువ లేదని అతను అర్థం చేసుకున్నాడు. అదే అతని ఆలోచనను మరింత బలపరిచింది. కానీ తమిళనాడు రాజకీయాలు అంత సులభం కాదు. అక్కడ అప్పటికే డిఎంకే, ఏఐఏడిఎంకే లాంటి పెద్ద పార్టీలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన వాళ్ళను నిలబడనివ్వని వాతావరణం ఉంది అక్కడ. అయినా సరే తన లక్ష్య సాధన కోసం టీవీకే పార్టీని స్థాపించాడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అతనికి సవాళ్లు ఎదురయ్యాయి. కానీ ఇక్కడ కూడా అతను తన స్వభావాన్ని మార్చుకోలేదు, ఎవరిని విమర్శించలేదు, ఎవరిపై ద్వేషం చూపలేదు. అతను ఒక భిన్నమైన నిర్ణయం తీసుకున్నాడు. డబ్బున్న వాళ్లకు, పెద్ద నాయకులకు టికెట్లు ఇవ్వకుండా సాధారణ ప్రజలకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. టీచర్లు, యువకులు, సాధారణ కుటుంబాల వాళ్ళు, ఆటో డ్రైవర్లు, ఇలా సామాన్యులకే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాడు. ఇది పెద్ద రిస్క్ అయినా ప్రజలు దాన్ని గౌరవించారు. ఎన్నికల సమయంలో ఇతర పార్టీల దగ్గర డబ్బు, శక్తి ఉన్నా విజయ్ దగ్గర ప్రజల నమ్మకం ఉంది. అదే అతన్ని గెలిపించింది. ప్రజలు మార్పు కోరుకున్నారు. తమలాంటి వాళ్లను ముందుకు తీసుకొచ్చిన నాయకుడిని గెలిపించాలని నిర్ణయించుకున్నారు. చివరికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా మౌనంగానే విజయ్ అనే నేను అంటూ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్రం నూతన ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ అధినేత జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదిక అయింది. ఆయనతో గవర్నర్ ఆర్లేకర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. జోసెఫ్ విజయ్ ఎన్నుమ్నాన్ అని దళపతి అనగానే స్టేడియం దద్దరిల్లిపోయింది. అభిమానుల నినాదాలు, ఈలలు, కేకల మధ్య తమిళంలో విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ ప్రసంగిస్తూ, నా ప్రభుత్వంలో నేను చెప్పిందే నడుస్తుంది, రెండో వ్యక్తికి చోటు లేదంటూ అహంకార ధోరణితో వెళ్ళొద్దంటూ తన పార్టీ నేతలకు హితవు పలికారు. తమిళనాడులో కొత్త శకం మొదలైందంటూ, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తానని చెప్తూ, రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులో ఉందని, హామీల అమలుకు కొంత సమయం ఇవ్వాలని సీఎం విజయ్ కోరారు. తన పాలనంతా పారదర్శకంగా ఉంటుందని స్పష్టం చేశారు. మహిళల భద్రత, డ్రగ్స్ ఫ్రీ సొసైటీ, అవినీతి లేని పాలన, కనీస సౌకర్యాల కల్పన తన ప్రాధాన్యతలంటూ వెల్లడించారు. తమిళనాడులో ప్రజాప్రభుత్వం వచ్చి కొత్త శకం ప్రారంభమైందని, విద్యార్థులకు విజయమామ అండగా ఉంటాడని హామీ ఇచ్చారు. తనకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి, సిపిఐ, సిపిఎం, విసికే పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్పై తొలి సంతకం చేశారు.
with the Honorable Chief Minister of Tamil Nadu. உங்க கூட செல்ஃபி, நம்ம கூட செல்ஃபி. ஜோசப் விஜய் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலை நிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். சி ஜோசப் விஜய் எனும் நான் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில்